ఎక్కువ మంది సంఖ్య కలిగిన ఎక్స్చేంజ్గా లేదా కాయిన్గా లేదా మన తాలూకా కాయిన్ ఎక్స్చేంజ్గా ఉండాలని ఈ జాగ్రత్తను తీసుకున్నాం. అలా కాకుండా ఎక్స్చేంజ్ ఓపెన్ చేసేసి ఎక్స్చేంజ్లో పెట్టేసి మనం కొనుక్కోండి అమ్ముకోండి అన్నాము. మన కాయిన్ గురించి ఎవరికి తెలియదు, దాన్ని ఎవరు గుర్తించరు. ఎక్కువ మంది అందులో కాయిన్ కాబట్టి లాభాలు రావని ఎవరు రారు. అందుకోసమే నేను ఈ విధానం ఎన్నుకున్నాను. మీరందరూ ఒకటి గమనించండి, భారతదేశంలోకి అనేక దేశాల కాయిన్స్ దాడి చేశాయి, కానీ భారతదేశం నుంచి ఒక కాయిన్ గొప్పగా వెలుగొందలేదంటే గొప్పగా అనేది ముందుకు రాలేదు. ఇప్పుడు వేరే దేశస్తుల కాయిన్స్ మాత్రమే పోటీ పడి కొనడం అమ్మడం మనం చేస్తున్నాం. మరి మన దేశ తాలూకా శక్తి యుక్తులు కూడా ప్రదర్శించాలి కనుక నేను ఒక భారతీయుని కనుక నా భారతీయుల్లో అందరి సహాయంతో ఈరోజు ఒక మంచి సపోర్ట్ ఉన్న క్రౌడ్ క్రియేట్ చేయగలిగాం. దీన్ని ఇప్పుడు మనం ఎక్స్చేంజ్లో పట్టుకెళ్ళడం వల్ల చాలా మంచి ధర వస్తుంది. ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి అన్ని కాయిన్స్ని మన ఈ ఎక్స్చేంజ్లోకి పంపించడం కాకుండా మీ వ్యాలెట్స్లోకి అది ప్రస్తుతం కావచ్చు, లేదా మనం ఇంకొక వ్యాలెట్ ప్రవేశపెట్టచ్చు. వీటిలన్నింటిలోకి మీ కాయిన్స్ లో నేను పంపించేసి మిమ్మల్ని మార్కెట్ పరంగా మీరు అమ్ముకుని కొనుక్కునే విధానాన్ని మీకు ఇస్తాను. ఇప్పుడు అందువల్ల కొత్త వాటి కంటే పాత వాటిని మనం దాంట్లో తీసుకెళ్ళి మీరు ఏదైతే మీరు 2 కాయిన్స్ రోజు వస్తుంది అట్లా ఏ మార్పులు లేకుండా మీకు ఆ టైం వరకు మనం మే వరకు అన్నాం కదా, సో మార్చి 31 నుంచి అంతవరకు కూడా మీకు 2 కాయిన్స్ చూసినందుకు వస్తూనే ఉంటాయి. కొత్త వారిని రెఫర్ ఇవ్వడం అనేదాన్ని కొద్ది రోజుల్లో నిలిపివేద్దామని అనుకుంటున్నాం మనం అందరం. కానీ గుర్తుపెట్టుకోండి, కానీ ఇప్పుడున్న వాళ్ళందరికీ నాన్ స్టాకబుల్ ఆగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ రుణాలు ఎలా నాన్ స్టాకబుల్ తీసుకున్నారు, ఎలా నాన్ స్టాకబుల్ అమ్ముకున్నారు, అందులో ఏ మార్పు లేకుండా మీకు కొనసాగేలా తీసుకున్నారు. అలాగే మీకు నేను ఇచ్చిన మాట ప్రకారం ఆ డేస్ లోపల మీ గిఫ్ట్లు కూడా ఆపదలుచుకోలేదు. అయితే ఎలా అంటే ఇప్పుడు నేను కొత్త విధానాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా డైరెక్ట్ పర్చేసింగ్ ని లేదా మన తాలూకా మిగతా ప్రోడక్ట్స్ ని మనం ఏదైతే అనుకున్న ప్రాజెక్ట్స్ ఆ ప్రాజెక్ట్స్ ని కూడా మీకు పరిచయం చేస్తాను. తద్వారా మీరు ఎవరికి నాన్ స్టాకబుల్ తగ్గడమే కాకుండా తక్కువ స్పాన్ లోనే ఇంకా ఎక్కువ వస్తాయి. ఇక్కడ ఎవరు ఇంత ముందులా రిఫరల్ ఇవ్వకపోయినా ఆ సిస్టంలో ఇప్పుడు నేను కొత్తగా తీసుకునే ద్వారా మీకు చెప్తాను. ఇదేమి ఆ పద్ధతిలో ఉండదు. ఇది కూడా మీకు కొంత వివరిస్తాను. మీ నాన్ స్టాకబుల్కి ఎటువంటి లోపం ఉండదు. ఎందుకంటే మీరంతా నా కుటుంబీకులు. నాకు నా మాటకి విలువిచ్చి కంపెనీకి విలువిచ్చి కలిసి నడిచారు. నేను ఒక మాట ఇచ్చాను, ఏంటంటే 100 ఏళ్ల వరకు మీకు నాన్ స్టాకబుల్ నాన్ స్టాప్ గా మీకు వస్తూనే ఉంటాయి అని నేను మాట ఇచ్చాను. గుర్తుంది కదా? మీకు జీవితాంతం ఈ అకౌంట్స్ ఓపెన్ చేయడం, ఎవరికైనా అమ్మటం అనేవి ప్రధానం కాదు. అయినా మీకు నాన్ స్టాకబుల్ నాన్ స్టాప్ గా లైఫ్ అంతా 100 ఏళ్ళు వస్తాయని చెప్పాను. అందులో ఏ మార్పు లేదు. మీ డాడీ ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటాడు, మీకు తెలుసు. అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేస్తున్నాము అంటే, ఇప్పుడు ఈ క్రిప్టో అనేది 100% మంది బ్లాక్ చైన్ నేను చెక్ చేసుకున్నాను. మన ఎక్స్చేంజ్ని ఈ నెల మీకు ఇచ్చేస్తున్నాను. మళ్ళీ మీరు చెక్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మన వైట్ పేపర్, అదే రూట్ మ్యాప్ అనేది మీరు వస్తాను క్లియర్. ఎవరి దగ్గర ఎన్ని కాయిన్స్ ఎలా కేటాయించామనేది బట్టి రూట్ మ్యాప్ అనేది ఇస్తారు. అది నేను కూడా ఇస్తున్నాను. ఇప్పుడున్న మన ఎంతమంది అయితే ఇప్పుడు మన దగ్గర అకౌంట్ తీసుకుని ఉన్నారో వారందరికీ 2 కాయిన్స్ యాడ్ కాయిన్స్ లో ఏ మార్పు లేదు, వస్తూనే ఉంటుంది. ఇది ఒకటి. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే, నేను వీటితో పాటు మీకు అనేక అంటే కొన్ని మీకు ప్రాజెక్ట్స్ చెప్పాను. ఎగ్జాంపుల్ ఓటీటీ ముందు వస్తుందని చెప్పాను. అది ఇప్పుడు సంపూర్ణంగా రెడీ అయిపోయింది. ఆ ఓటీటీ ఇచ్చేద్దాం.
ఎందుకంటే మనం ఇచ్చిన మాటలో ఓటీటీ ఒకటి. సో ఆ ఓటీటీని రిలీజ్ చేద్దాం మళ్ళీ హ్యాపీగా. దాంట్లోనేమి ఇలాంటి ఆలోచన కాదు కదా. ఓటీటీ ఎలాగైతే మీరు ఒక్కొక్క ఓటీటీ ఒక్కొక్క క్యాష్ పెట్టి దాన్ని రీఛార్జ్ చేసుకుని నెలకి లేదా సంవత్సరానికి కట్టే విధంగా వారి వారి ఓటీటీని బట్టి వారి వారి ప్రాజెక్ట్స్ని బట్టి ఎలా ఉంటాయో అలాగే మనది ఉండాలి. ఇది ఓటీటీ. ఓటీటీలో ఎలాంటి ప్రోగ్రామ్స్ కావాలో అలాంటి ప్రోగ్రామ్స్ మనీ కూడా వస్తాయి, మీరు హ్యాపీగా చూడొచ్చు. ఇది మాట ఇచ్చాను కదా, అది మనం ఇప్పుడు ఇచ్చాం అంటే దాన్ని మళ్ళీ ఇలా అన్నారు ఇంకా రాలేదు అబద్ధం చెప్పారు అని కోరుకోదు. కాబట్టి ఇప్పుడు తక్షణం ఇస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, మీ నాన్ స్టాకబుల్కి నాన్ స్టాప్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను అన్ని చేసుకుంటూ వెళ్ళాను. ఇప్పుడు మీరు అలా ఉందో అలా మీరు చేస్తూ ఉండండి. ఈ లోపలికి తీసుకొస్తాను. ఆ చిన్న డిష్ని మీ ఇంటిపై మనం ఇంకొక మాట కూడా ఇచ్చాం, డిటిహెచ్ ఇస్తాము అని. ఎస్, అది కూడా రెడీ ఉంది. ఆ డిటిహెచ్ని కూడా ఇష్టం ఉన్న వాళ్ళు ఓటీటీ లాగే ఆ డిటిహెచ్ని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి డిటిహెచ్ లాగే అన్ని రకాల మూవీస్ మీరు ఏ ఛానల్కి అయితే మీరు పే చేస్తారు వాటిని మీరు చూసి ఆనందించవచ్చు. అందులో ఏ మార్పు ఉండదు. సో అలాంటి డిటిహెచ్ని మనం కూడా ఇప్పుడు మీకు ప్రవేశపెడుతున్నాం, రెడీ చేశాను. దాన్ని కూడా ఇప్పుడు చేస్తే మనం అన్ని కూడా మనం అనుకున్న మీనట్కి కంప్లీట్ అయ్యేది. ఈ డిటిహెచ్ కూడా కొనసాగింపులోకి వస్తుంది. అంటే ఓటీటీ ఇప్పుడు ఇచ్చేస్తాం, డిటిహెచ్ని ఇప్పుడు రెడీ చేసినట్టు దానికి కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మిగిలిన డిటిహెచ్ల మాదిరిగానే దీన్ని కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవడం లేదా దానికి సంబంధించిన ఆ చిన్న డిష్ని మీ ఇంటిపై ఎక్కడైతే అక్కడ మిగిలిన డిటిహెచ్లా పెట్టుకోవడం. వీటిలో ఏ మార్పు లేదు. మళ్ళీ చెప్తున్నాను, మీ నాన్ స్టాకబుల్ నాన్ స్టాప్గా వచ్చే విధంగానే ఉంచాను. వీటిలో మీకు క్రిప్టో వేరు. క్రిప్టో అనేది ఆల్రెడీ అమ్మేశాం. ఇప్పుడు కొనుక్కోవచ్చు, మీరు ఎప్పుడు కొనుక్కోవచ్చు. క్రిప్టోని క్రిప్టోలాగే కొనుక్కోవచ్చు.